అంతేనా? భైరవుడు ఫోన్ నెంబర్ ఓం నమో కాల భైరవాయ నమః. ఇది వాళ్ళ ఫోన్ నెంబర్ రాసుకోండి. మీకు అవసరం ఉందనుకోండి, మీరు ఫోన్ చేయండి. ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక ముఖ్యమంత్రికి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే పలుకుతారు ఆయన? ఎందుకు పలకాలి కదా, మనమే ఎన్నుకున్నాం కదా. ఏం చేస్తారు ఆయన? పలుకుతారా? ఒక 10 సార్లు ఫోన్ చేస్తారు సీఎంకి, ఆయన ఏం చేశారు? పలకలేదు. 100 సార్లు ఫోన్ చేశారు, పలకలేదు. వారం రోజులు ఫోన్ చేశారు, ఎందుకు పలకలేదు? కారణం ఏంటి? ఎందుకు పలకలేదు? ఫోన్ నెంబర్ తెలుసు, పర్సనల్ ఫోన్ నెంబర్ తెలుసు, ఆఫీస్ ఫోన్ నెంబర్ తెలుసు, అయినా పలకలేదు. రింగ్ అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కారణం ఎందుకు చెప్పాలి? మీరు చెప్పేస్తే నేను ముగిస్తాను. మేము మళ్ళీ వేరే కార్యక్రమానికి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఒక ప్రధానమంత్రి ఉన్నారు, ఆయనకి ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తాం, పలకట్లేదు. ఏం పేరు? పేరు సూపర్ లావణ్యమ్మ. సూపర్. ఒక సీఎం ఎలా ఉంటారు? ఎప్పుడు బిజీగా ఉంటారు, చాలా పనులు ఉంటాయి, ఆయన ఎన్నో శాఖలు చూసుకోవాలి. ఒక పిఎం ఎలా ఉంటారు? ఆయన ఇంకా బిజీగా ఉంటారు. ఇందుకు ముఖ్యమంత్రి అందరికి బాస్ కదా ఆయన, ప్రధానమంత్రి. అవునా? ఈ ప్రధానమంత్రులకే మహాప్రధానమంత్రి ఎవరు? పరమాత్మ. ఆయనంత బిజీగా ఉంటారు. ఆలోచించారా? చాలా బిజీగా ఉంటారు. 84 లక్షల రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో మానవుడు ఒక్కరు. మరలా మానవుల్లో పురుషులు, స్త్రీలు, అంటే మానవులతో పాటుగా ఇంకా 83,99,999 రకాల జీవరాశులు ఉన్నాయి. అందులో కొన్ని భూమి కింద ఉంటాయి, కొన్ని ఆకాశంలో ఉంటాయి, కొన్ని మనతో పాటు ఉంటాయి, మరికొన్ని నీటిలో ఉంటాయి. మరి వీటి యొక్క పాలన చూసుకోవాలి కదా. ఎలా ఉంటారు ఆయన? ఎలా ఉంటారు? చాలా బిజీగా ఉంటారు. అందుగురించే మనకు ఒక 10 కెమెరాలు ఏర్పాటు చేశారు. 10 కెమెరాలు ఏంటి? 10 దిక్కులు. ఏంటవి? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, ఈశాన్య, ఆగ్నేయ, నైరుతి, వాయువ్య, ఊర్ధ్వ, అధో. 8 దిక్కులు ఏం చేశారైనా? 8 సీసీ కెమెరాలు పెట్టారు. ఎందుకు పెట్టారు? మనం ఏం చేస్తున్నామో అనుక్షణం ఆయన చూస్తూ ఉంటారు. ఆయన టీం చూస్తూ ఉంటారు. ఆయన టీం ఎవరు ఉంటారు? ఆయన కూడా అసిస్టెంట్స్ ఉంటారు కదా. అవునా? ప్రతిదీ ఆయన గమనిస్తూ ఉంటారు. మనకు ఆపద వచ్చింది, ఫోన్ చేసాం, పలకలేదు, మనం ఏం చేయాలి? ఫోన్ చేస్తూ ఉండాలి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు ఫోన్ చేస్తూ ఉండాలి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఏం చేయాలమ్మా? ఏం చేస్తారు వెంకటేశ్వర స్వామి? అమ్మో, ఈ మంగాదేవి గారు ఫోన్ చేశారు నాకు భూలోకం నుంచి, ఇన్ని మిస్ కాల్స్ ఉన్నాయి నాకు. ఏం చేస్తారు ఆయన? ఆ కింద ఆఫీసులు చెప్తారు, ఈ మంగాదేవి గారి నుంచి మిస్ కాల్స్ వచ్చినాయి నాకు, ఏంటి మీరు ఎందుకు ఆన్సర్ చేయలేదని అడుగుతారు. ఏం చేస్తారు ఆయన? ఐ విల్ కాల్ లేటర్ మెసేజ్ పంపించారు. ఏమైంది? నేను చూస్తాను, నీ బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. అంటే మనం ఏదైనా భగవంతుని పూజించాలంటే ఆ మంత్రం ఉంటుంది, ఆ నామం ఉంటుంది. ఆ నామాన్ని మనం ఒకసారి పిలిస్తే చెప్పాను కదా, ఆయన బిజీగా ఉంటాడు. అయ్యప్ప స్వామి బిజీగా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి బిజీగా ఉంటాడు, దుర్గమ్మ ఇంకా బిజీగా ఉంటుంది, ఇంకా కాలవాడు ఇంకా బిజీగా ఉంటాడు. ఇలా రకరకాల వాళ్ళ వ్యవహారాలు బిజీగా ఉంటారు. మనం వాళ్ళని పూజ చేస్తూనే, పిలుస్తూనే ఉండాలి. రోజు, 1 రోజు, 10 రోజులు, నెల రోజులు పిలుస్తూ ఉండగా చూసుకుంటారు. ఏదో ఒక రోజు మనకి ఫోన్ చేస్తారు, లేదంటే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోవడానికి ఏదైనా ఒక ఆర్డర్ పాస్ చేస్తారు, సాల్వ్ అయిపోయింది మన కష్టం. ఇది ఒకరోజు జరిగే వ్యవహారం కాదు, రోజు చేస్తూ ఉండాలి. భగవంతు అనుగ్రహం పొందడానికి 2 సమయాలు ఉన్నాయి. ముఖ్యంగా మన సనాతన ధర్మం చెప్పింది అంటే, మళ్ళీ మనం కాపాడుకోవడానికి, మన దేశం యొక్క ధర్మాన్ని కాపాడడానికి ఉదయం 4:45 నుండి 6:45 మధ్య కాలంలో మీరు స్నాన కార్యక్రమాలన్నీ కూడా ముగించి, మీకు రొమ్ములో ఒక చిన్న మట్టి ప్రమిదిలో దీపం వెలిగించి, సర్వే జనః సుఖినో భవంతు చివరి చెప్తూ, ఆ యొక్క మీ అమ్మవారిని, మీ కనకదుర్గ అమ్మవారిని, మీ వెంకటేశ్వర స్వామి వారిని, మీ అయ్యప్ప స్వామి వారిని, మీ ఇష్ట దైవాన్ని ఆ యొక్క నామంతో పిలవండి. ఏ బాధున్నా సరే తొందరగా పోయేటటువంటి మహోన్నతమైన మార్గం భగవత్ నామస్మరణ. ఇది కేవలం మన ధర్మంలోనే ఉంటుంది, సనాతన ధర్మంలోనే ఉంటుంది.
ఈ యొక్క ఫోన్ నెంబర్ మీరు వంట చేస్తూ చేయొచ్చు. మనం చేస్తూ ఉంటారు కదా, వంటగదిలోకి వెళ్ళి అత్తతో మాట్లాడతారు, అమ్మతో మాట్లాడుతుంటారు కదా. ఈ అమ్మవారి మంత్రము, స్వామివారి మంత్రము, స్వామివారి శ్లోకము, అష్టకము కూడా మీరు నడుస్తూ, మీ భర్తకు పని చేస్తూ, మీ పిల్లలకు సపర్యలు చేస్తూ, ఏ వ్యవహారైనా చేస్తూ మీరు ఈ యొక్క మంత్రము జపం చేయడం వల్ల మీ లోపల బాధ, దుఃఖము, శత్రు బాధ, గ్రహ బాధ, నరదృష్టి బాధ, ఇటువంటివి ఏవైనా ఉంటే కనుక, సర్వసాధారణంగా మన ఎవరికి ఎటువంటి ఉండవు, ఉంటే కనుక వాటిని మనకు తెలియకుండానే నిద్రలోనో, నడుస్తూ ఉండగానో, లేదా మీకు గురువులు ఇచ్చే ఆశీర్వాదం వలన ఆ కష్టం సంపూర్ణంగా నశించిపోతుంది, మీ మనసు తేలికవుతుంది. ఇదే మన సనాతన ధర్మములో ముఖ్యమైనటువంటి విషయం. మీరు ఏ దేవాలయాన్ని వెళ్ళినా మీరు కొబ్బరికాయలు కొట్టడం మానేయండి, మీ ఇష్టం. కానీ గుడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు కూర్చొని అక్కడ ఆ అమ్మవారికి లేదా స్వామివారికి సంబంధించినటువంటి మంత్రం మాత్రం చదవండి. కాసేపు కూర్చుంటాం మనందరం కూడా. కొంతమంది కూర్చొని వెళ్ళిపోతూ ఉంటారు, కాదు, కొన్ని నిమిషాల పాటు కూర్చోండి. దేవాలయానికి వెళ్తే ఆ దేవతకు సంబంధించిన లేదా మీకు ఎవరైనా గురువులు ఏదైనా ఒక మంత్రం చెప్తే ఆ మంత్రాన్ని మీ అందరూ కూడా ప్రతిరోజు కూడా జపం చేయండి. ఆ మంత్రమే మిమ్మల్ని మననాత్రాయతే ఇతి మంత్ర, అనుక్షణము మీ చుట్టూ ఒక రక్షణ వలయంలాగా రక్షించి కాపాడుతుంది. మీ మస్తిష్కంలో, మీ మనస్సులో, మీ దేహంలో ఉండేటటువంటి అన్ని బాధలను కూడా పోగొట్టేటటువంటి రక్షణ కవచమే మంత్రము. మీ అందరికీ కూడా ఒక మంత్రం తెలియజేస్తుంది.